రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిందని కార్మికులకు అండగా తెలుగుదేశం ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో చంద్రన్న కార్మిక చైతన్య బస్సు యాత్ర చేపడుతున్నట్లు టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు సబతి ఫణీశ్వరరావు, టీఎన్టీయూసీ కాకినాడ సిటీ అధ్యక్షులు బుజ్జి లక్ష్మణరావు పేర్కొన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రన్న కార్మిక చైతన్య బస్సు యాత్ర పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రన్న కార్మిక చైతన్య బస్సు యాత్ర 10న కాకినాడ తుని నియోజకవర్గంలో బస్సు యాత్ర రావడం జరుగుతుందని అన్నారు. 11వ తేదీ ఉదయం కార్మికులతో సమావేశం, అనంతరం కత్తిపూడి మీదుగా ప్రతిపాడు అంబేద్కర్ విగ్రహం చేరుకుని అక్కడ కార్మికులతో సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం 12వ తేదీ కాకినాడ గోల్డ్ మార్కెట్ సెంటర్లో కార్మికులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. అమలాపురం, ముమ్మడివారం, అంబాజీపేట సెంటర్ల మీదుగా చేరుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్మికుల సంక్షేమాన్ని గాలి కుదిలేస్తుందన్నారు. ఈ సమావేశంలో కాకినాడ టీఎన్టీయూసీ కార్యదర్శి రేవు సురేష్, సంగాని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక చైతన్య బస్సు యాత్ర ప్రారంభించడం జరిగింది. నిన్న అచ్చెన్నాయుడు గారు సారథ్యంలో టెక్కల్లో నిన్న సాయంత్రం 3 గంటలకి స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా జోన్ పరిధి కార్యక్రమం అది అంచేత జోన్ 2 సంబంధించినటువంటి రూట్ మ్యాప్ వివరాలు మీ ద్వారాగా కార్మిక సమాజానికి, కార్మికులకు, అలాగే ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాం. అంచేత జోన్ 2 పరిధి తుని నియోజకవర్గం నుంచి ప్రారంభమవుతుంది. అంచేత 10 తారీఖు సాయంత్రానికి తుని నుంచి రాత్రి అన్నవరంలో స్టేయింగ్ ఉంటుంది. అక్కడ నుండి కంటిన్యూ మనకి జోన్ 2 పరిధి పూర్తయ్యేది హనుమాన్ జంక్షన్ వరకు కూడా రూట్ మ్యాప్ను రిలీజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్మిక వ్యతిరేక ప్రభుత్వం, కార్మికులను అణిచివేసే ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మీద కార్మికులకు ఉన్నటువంటి వ్యతిరేకతను మేము రుజువు చేసుకుంటూ అదేవిధంగా 2019 నాటి నుండి నేటి వరకు ఉద్యోగ సంఘాలపైన, కార్మిక సంఘాలపైన చూపిస్తున్నటువంటి దమనకాండను వాళ్ళని ఎండగడుతూ మేము కార్మికులు చైతన్యవంతంగా చేస్తూ అదేవిధంగా టీఎన్టీయూసీ చరిత్రలోనే ఒక బస్సు యాత్రని మా రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు గారి నాయకత్వంలో బస్సు యాత్రను, కార్మికులను చైతన్య యాత్రను శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది ఒక మైలురాయి అని చెప్పేసి మేము గర్వపడతా ఉన్నాం. కార్మికులారా కదలిరండి, కర్షకులారా కలిసి రండి అనేటువంటి నినాదంతో కార్మికుల్ని చైతన్యం చేసుకుంటూ ఉద్యోగ సంఘాల పక్షాన, కార్మికుల పక్షాన మేము ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దగ్గరగా 25 పార్లమెంట్లు, 3,600 కిలోమీటర్స్, అదేవిధంగా 96 నియోజకవర్గాలు పరిధిలో ఈ యాత్ర సాగుతోంది. అందుచేత ఈ యాత్రకి పూర్తిగా జోన్ 1, జోన్ 2 నుంచి పూర్తి స్థాయి బాధ్యతలు అక్కడ జోన్ 1 ఇన్ఛార్జ్ లెనిన్ గారు కానీ, నేను కానీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని రూట్ మ్యాప్ను ట్యాగ్ చేయడం జరిగింది. ఈ రూట్ మ్యాప్ అంతా కూడా మేము పర్యటన చేసి రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల్ని ఏకం చేసి ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసే విధంగా ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ కార్మికుల వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నటువంటి జీవోలన్నింటినీ రద్దు చేసే విధంగా ఇప్పుడు అంగన్వాడీ వర్కర్లకి వాళ్ళు అవసరమైతే పని నుంచి తొలగిస్తామని చెప్పేసి అంటున్నారు. తొలగించమనండి. అదేవిధంగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇవాళ మెగా డిఎస్సి ఇవ్వాలి, డిఎస్సి ఇస్తామన్నారు. ఎక్కడిచ్చారు? 2019 నుంచి దగ్గరగా 43,000 టీచర్ పోస్టులు భర్తీ చేయక ఇవాళ డిఎస్సి ఇంప్లిమెంట్ చేయని కాని పరిస్థితిలో అన్ఎంప్లాయ్మెంట్ విపరీతంగా పెరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం వాళ్ళని కూడా అన్యాయం చేయడం జరిగింది. అలాగే పారిశుద్ధ్య కార్మికులకి మీరు అన్యాయం చేయడం జరిగింది. ఎందుకంటే దానికి చిన్న ఉదాహరణ చెప్తున్నా. మీరు మొట్టమొదటి శాసనసభలోనే కార్మికులకి మీరు ఒక దుర్మార్గమైనటువంటి ఒక జీవోని ఇష్యూ చేసి వాళ్ళకు వేతనం ఇస్తానన్నారు. ఆ వేతనం ఇవ్వలేదు. మళ్ళీ ఆస్కాస్ అన్నారు, ఆస్కాస్లో పెట్టారు. ఆస్కాస్ అనేటువంటి ఒక చక్రంలో పెట్టి వాళ్ళ లాక్ చేయడం జరిగింది. కనీస వేతనం అనేది పారిశుద్ధ్య కార్మికుడికి ఇవ్వకుండా, పారిశుద్ధ్య కార్మికుడి యొక్క ఇంపార్టెన్స్ని గమనించకుండా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. కోవిడ్ టైంలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికుల్ని పరిగణలో తీసుకుని కేంద్ర ప్రభుత్వం అప్పుడు నరేంద్ర మోడీ గారు వాళ్ళకి కాళ్ళు గడిగి సన్మానం చేసి పూలదాండలు వేశాడు. ఏం చేశారండి ఆయన? అందుచేత నేను చెప్తాను మీ ద్వారాగా, కేంద్ర ప్రభుత్వానికి కళ్ళుండి చూడదు, చెవులుండి వినని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నోరుండి మాట్లాడలేనటువంటి అధికారులు, ఈ ముగ్గురు మధ్యన నలిగిపోతున్నటువంటి కార్మిక ఉద్యోగ వ్యవస్థలు అని చెప్పేసి మేము తెలియజేస్తాం.